అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ, అలానే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెమెస్టర్ 2 డిగ్రీ సెమెస్టర్ 2 ఇంగ్లీష్‌లోని పాఠ్యాంశాలయన్నీ చూస్తున్నారిక్కడ. మీరు ఇందులో గమనించినట్లయితే చివర యూనిట్ 5లో మీకిక్కడ డైరీ రైటింగ్ అనేటటువంటి టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్‌ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైరీ రైటింగ్ రాసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన టోటల్ సిలబస్ అండ్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన టోటల్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో బ్యాంగిల్ సెల్లర్స్ కావచ్చు, మెండింగ్ షూస్, మ్యాన్ ఇన్ బ్లాక్ కావచ్చు, సానెట్ 130, లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ అండ్ గ్రామర్ అంశాలు, లెటర్ రైటింగ్ కానివ్వండి, డైరీ రైటింగ్ కానివ్వండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానివ్వండి, స్కిమ్మింగ్, స్కానింగ్ కానివ్వండి, అన్ని పాఠ్యాంశాలు ప్రతి గ్రామర్ టాపిక్ కూడా ఇక్కడైతే డిస్కస్ చేయబడి ఉంది. ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో యొక్క టైటిల్‌ని క్లిక్ చేయడం ద్వారా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డైరీ ఏమిచ్చారు డైరీలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటిది ఒక డైరీ ఎంట్రీ రాయమన్నారు. అదేందంటే టెక్స్ట్ బుక్‌లోది రైట్ ఏ డైరీ ఎంట్రీ అబౌట్ 250 వర్డ్స్ రాయాలి. యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఎన్‌కౌంటర్ విత్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ ఎట్ ద లోకల్ మాల్. మీరు అనుకోకుండా ఏం చేశారంటే ఒక మాల్‌కి వెళ్లారు. లులు మాల్ లేదా ఒక మాల్‌కి వెళ్లారు. అక్కడ మీరు అనుకోకుండా ఏందంటే మీకు నచ్చినటువంటి ఫేమస్ క్రికెటర్ అక్కడ తారసపడ్డాడు. అంటే అనుకోకుండా అక్కడ కనబడ్డారు. ఎవరు గమనించలేదు. మీరు ముందుగా గమనించారు. మొత్తానికి అప్పటిదాకా కర్చీఫ్ కట్టుకొనున్నాడు. మీరు చూడంగానే అర్థమైపోయింది మీకు మీ ఫేవరెట్ క్రికెటర్ అనేసి. ఎట్లా రాస్తాం? చూడండి దీన్ని చాలా సింపుల్‌గా రాసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దీనికొక ఫార్మాట్‌ని పెట్టుకుందాం. చూడండి ఇక్కడ మనం డేట్ అనేది వేయాలి ముందు. ఈ ఫార్మాట్‌లో వేయాలి. తర్వాత డే అనేది రాయాల్సి ఉంటుంది. 17/1/2026 ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డే ఆఫ్ ది వీక్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. అండ్ టైమ్ ఏదైతే టైం మనం రాస్తాం జనరల్‌గా డైరీలనేవి నిద్రపోయే ముందు రాయడం జరుగుతుంది కాబట్టి 9 PM ఇక్కడైనా ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. డియర్ డైరీ ఈ విధంగా రాస్తాం. కామా పెడతాం. చూడండి మనకు చాలా ఆనందకరమైన విషయం అయితే ఐ యామ్ వెరీ గ్లాడ్ అని రాసుకుంటాం. బాధాకరమైన విషయం అయితే ఐ యామ్ వెరీ సాడ్ అని రాసుకుంటాం. ఈ విధంగా రాసుకొని ఏదైతే టాపిక్ ఇస్తారో ఆ టాపిక్‌ని మనం ఏం చేస్తాము అంటే ఇందులో ఫిల్ చేసేస్తాం. అంటే ఒక ఫార్మాట్‌ని పెట్టుకుంటాం మనం. సింపుల్‌గా స్టార్ట్ చేసేస్తాం. డేట్ వేసేస్తాం. డే ఆఫ్ ది వీక్ వేసేస్తాం. డియర్ డైరీ రాస్తాం. ఇక్కడ టైం ప్లేస్ చేస్తాం. ఇక్కడ చివర్లో గుడ్ నైట్ అని రాస్తాం. ఓ సంతకం పడేస్తాం. ఇది డైరీలో ఉండాల్సినటువంటి కనిపించేటటువంటి మెయిన్ థింగ్స్. ఇక్కడ ఐ యామ్ వెరీ ఇది ఏందంటే సింపుల్‌గా ఏది ఇచ్చినప్పటికీ రాయడానికి వీలుగా ఉండేది. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తీసేసుకొని ఇదంతా నార్మల్‌గా రాసేస్తారు. ఇక్కడేమో ఆనందకరమైన రోజైతే మార్వెలస్ డే అని రాస్తారు. ఇక్కడ గ్లాడ్ ఉంటే ఇక్కడ మార్వెలస్, ఇక్కడ సాడ్ ఉంటే ఇక్కడ మిజరబుల్ డే అని రాస్తారు. ఈ విధంగా మనం ఒక ఫార్మాట్‌ని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే రాసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. అది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు టాపిక్ రిలేటెడ్ లైన్స్‌కొద్దాం. ఇక్కడేందంటే ఈ ఏదైతే సిట్యుయేషన్ ఉందో తన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనని ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగినటువంటి ఇంత అద్భుతమైన విషయాన్ని నేను ఏమాత్రం కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఎప్పుడు అనుకోలే అలా. ఇది ఇంకో రోజు లాంటిది కాదు. డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. ఉన్నదానికన్నా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఓకే. కాబట్టి అట్లా ఇది మళ్ళీ ఇంకోసారి పడింది. దయచేసి గమనించనిది లేదు. ఇది డై డిఫరెంట్‌గా ఉంది. మై డే ఎండ్ విత్ న్యూ ఫీలింగ్స్. అసలు చాలా చాలా కొత్తగా అసలు మామూలు ఆనందంగా లేదు. ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అనేది నా మీద ఉంది. కాబట్టి ఇట్ వాస్ ఎ మార్వెలస్ డే అని రాసాం. ఎందుకని? మనం ఎప్పుడు కలవము అనుకున్న వ్యక్తిని కలవడం. మీటింగ్ మై ఫేవరెట్ క్రికెటర్. ఏమన్నారు? యూ హావ్ ఛాన్స్ ఎన్‌కౌంటర్ విత్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ ఎట్ ద లోకల్ మాల్. అప్పుడు మీటింగ్ మై ఫేవరెట్ క్రికెటర్ అని రాస్తాం. ఇక ఇట్లా ఏం చేస్తాం? ఒక
డే డేట్ వేసేస్తాం, టైం వేస్తాం. ఈ విధంగా ఇక్కడైనా రాయొచ్చు. ఓకే. మనం ఇక్కడ వచ్చేసి డే ఆఫ్ ది వీక్ కూడా రాసుకోవచ్చు. స్టేషన్ కూడా రాయొచ్చు. ఎప్పుడు రాయాలి స్టేషను? మీరేదైనా విహారయాత్రకెళ్ళి రోజుకొకరు లేదా వారంకొక ప్లేస్ మారుతూ ఉంటే ఎక్కడ రాశారు అన్న అవగాహన కోసం స్టేషన్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. విజయవాడ, ఇక్కడ హైదరాబాద్, బెంగుళూరు ఇట్లా మారుతున్నారనుకోండి, మీరు అట్లా స్టేషన్ రాయాల్సి ఉంటుంది. జనరల్‌గా ఇవేందంటే ఒక ప్లేస్‌లో ఉండి మన ఊర్లో రాసేయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ మనం వచ్చేసి డేట్ వేస్తాం. ఇక్కడ డే ఆఫ్ ది వీక్ రాయాలి. ఇక్కడ డేట్ వేస్తాం. డియర్ డైరీ ఇందాక ఇది ఇప్పుడు మనం ఏందంటే టాపిక్ రిలేటెడ్ మాత్రమే చూస్తున్నాం. అది గమనించండి. టుడే వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ డే ఆఫ్ మై లైఫ్. అసలు నాకు చాలా చాలా ఉద్రేకంగా ఉంది ఈరోజు. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎగిరి గంతేస్తున్నా. ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టుంది ఈరోజు. ఐ వెంట్ టు లోకల్ మాల్ విత్ మై పేరెంట్స్ టు బై సమ్ క్లాత్స్. ఏదో బట్టలు కొనుక్కుందామని మా పేరెంట్స్‌తో కలిసి వెళ్ళాను. వైల్ వి వర్ నియర్ ద ఫుడ్ కోర్ట్ అండ్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాం. ఆ టైంలో ఐ సా ఎ టాల్ మ్యాన్ వేరింగ్ సన్ గ్లాసెస్. ఓ పొడుగాటి వ్యక్తి ఉన్నాడు. కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. వెన్ హీ టుక్ దెమ్ ఆఫ్ ఏం జరిగింది? ఆ కళ్ళజోడు తీసినప్పుడు ఐ రియలైజ్ ఇట్ వాస్ మై హీరో విరాట్ కోహ్లీ. అతనెవరో కాదు విరాట్ కోహ్లీ అనేటటువంటి విషయాన్ని నేను గమనించా. అప్పటిదాకా కర్చీఫ్ కట్టుకొని ఉన్నాడు. కవర్ చేద్దామని మొత్తానికి కళ్ళజోడు పెట్టుకుంటున్న టైంలో ఈ చూసేసా. ఐ వాస్ సో నర్వస్. ఒక్కసారిగా నాకు గుండె జల్లంది. చాలా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఐ వాక్డ్ అప్ టు హిమ్ సెడ్ హలో. హలో, హాయ్ అని అన్నా. అతను అసలు చూడ్డానికి విరాట్ కోహ్లీ లాగే ఉన్నాడు. ఈ స్మైల్డ్ అండ్ షుక్ మై హ్యాండ్. వెంటనే అరే భలే కనిపెట్టావురా అన్నట్టుగా ఏం చేశాడంటే నవ్వేసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హీ వాస్ వెరీ కైండ్. చాలా చాలా మంచోడు. హీ ఆస్క్డ్ మీ అబౌట్ మై కాలేజ్. ఏ కాలేజ్ చదువుతున్నావు అని అడిగాడు. ఐ గాట్ హిస్ ఆటోగ్రాఫ్ ఆన్ మై క్యాప్. వెంటనే నా క్యాప్ ఉంటే తీసిచ్చాను. ఆటోగ్రాఫ్ చేశాడు. మై డాడ్ టుక్ ఎ క్విక్ ఫోటో ఆఫ్ అస్. వెంటనే మా నాన్నగారు వచ్చారు. ఆయన కూడా ఒక ఫోటో తీశాడు. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఐ మెట్ హిమ్ ఇన్ పర్సన్. అసలు నేను కలుస్తానని ఎప్పుడూ అనుకోలా. అలాంటిది కలిసా. హీ సో ఫేమస్. అసలు చాలా చాలా గొప్ప వ్యక్తి. అందరికి తెలిసినటువంటి వ్యక్తి. హీ వాస్ సో పొలైట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా చాలా మర్యాదకరంగా నడుచుకున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు కీప్ హిస్ ఆటోగ్రాఫ్ వెరీ సేఫ్. అతని ఆటోగ్రాఫ్ క్యాప్ మీద చేయించుకొని అది చాలా సేఫ్‌గా పెట్టుకున్నాను. ఐఎమ్ టూ హ్యాపీ టు స్లీప్ టు నైట్. నిద్రపోలేనంత సంతోషం నిద్ర పట్ల. గుడ్ నైట్. ఈ విధంగా మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్న ప్రొఫార్మా ఏదైతే ఉందో ఈ ఫార్మాట్ మనం ఫాలో అవుతాం. టాపిక్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ టాపిక్ రిలేటెడ్ దాన్ని మాత్రమే మనం ఏం చేస్తాము అంటే ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో దాంతో ఫిల్ చేస్తాం. అట్లా మనం అయితే టోటల్ ఏది ఇచ్చినా గానీ బాధాకరమైనవి ఉంటేమో ఐఎమ్ వెరీ సాడ్ అంటాం. ఇట్ వాస్ వెరీ మిజరబుల్ డే అంటాం. గుడ్ నైట్ అంటాం. లేకపోతే సంతోషం. ఇప్పుడు విరాట్ కోహ్లీని కలవడం చాలా సంతోషకరం కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్ అంటాం. ఇట్ వాస్ వెరీ మార్వెలస్ డే అని చివర్లో అంటాం. మనం టాపిక్ రిలేటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చూడడం అయితే జరిగింది. కాబట్టి ఈ విధంగా అయితే డైరీ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగానే టోటల్ మీకు డిస్కషన్ అనేది జరిగిందండి. ప్రతిది కూడా ఇక్కడ మీకు ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడి ఉంది. అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.